జ్ఞాపకం చేసుకుని గురుకులకు పోయి పడి పేదలకు తీర్చాడు. పేదలకు చెప్పాడు, పేదలు ఒక దినాన్ని నన్ను జగమే చెప్తావు అంటే నేను చెప్పనయ్యా అన్నాడు. చూడండి, మత్తయి సువార్త 26వ అధ్యాయం 70 వచ్చింది. మత్తయి సువార్త 26వ అధ్యాయం 70 వచ్చింది. అది అక్కడ ఏం ఉండలేదు. నాకు తెలియదు, అందరూ చెప్పాను. చూసారా, నాకు తెలియదు ఆ ఏసు ఎవరు, నాకు తెలియదు. తెలియదు అని అడిగి చేతులు ఏమన్నాడు, నాకు తెలియదు. చూడండి, దాగి రాసిన కీర్తన 5వ అధ్యాయం 4వ 5 వచ్చిన 5వ అధ్యాయం 4వ పుస్తకం చూసి ఆనందించారు. అది పుస్తకంలో పుస్తకంలో ఉన్న వారిని చూసి ఆనందించే దేవుడు కాదు. సామెతల గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనంలో జ్ఞానం గలవారిని దేవుని మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 34వ వచనం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 34వ వచనం. దేవుని గురించిన జ్ఞానం ఎంతైనా మనకు కావాలి. కొంతమంది దేవుని గురించిన జ్ఞానం ఉండదు, కానీ దేవుని జ్ఞానము మనకి కావాలి. సామెతల గ్రంథం 1వ అధ్యాయము 22వ వచనం. సామెతల గ్రంథం 1వ అధ్యాయం 22వ వచనం. జ్ఞానము వారికి అసహ్యమాయను. అది దేవుని గురించి, దేవుని జ్ఞానము అంతా కొంతమంది ఏమంటారు, దేవుని గురించి జ్ఞానము, మీ దేవుని గురించి జ్ఞానం అక్కర్లేదయ్యా. జ్ఞానం కొంతమంది దేవుని గురించి జ్ఞానం మనకు కావాలి. అసహించుకుంటా ఉంటారు కొంతమంది. దేవుని గ్రంథం 21వ అధ్యాయం 14వ వచనం. దేవుని గ్రంథం 21వ అధ్యాయం 14వ వచనం. దేవుని గ్రంథం 21వ అధ్యాయం 14వ వచనం. అది దేవుని గురించి కొంతమంది అసహించుకుంటారు, అక్కర్లేదంటారు. కొంతమంది దేవుని గురించి జ్ఞానం మనకి ఇక్కడే కొంతమంది ఉన్నారు, అక్కర్లేదు అంటున్నారు. ఎందుకు అక్కర్లేదు వాళ్ళకి? చూడండి,
యాకోబు పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం. యాకోబు పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం. మనం బాగా గమనిస్తే దేవుని జ్ఞానం ఏమో కొంతమంది మాకు అక్కర్లే అంటున్నారు. దేవుని జ్ఞానం గురించి కొంతమంది అసహించుకుంటున్నారు. కొంతమంది ఏమో దేవుని ఏ జ్ఞానం కావాలనుకుంటున్నారు, ఈ జ్ఞానం కావాలి. ఏ జ్ఞానం? ప్రకృతి సంబంధమైన భూ సంబంధమైన జ్ఞానం కావాలి. భూ సంబంధమైన ప్రకృతి సంబంధమైన జ్ఞానం ఎవరు చెప్పండి? అది దయ్యముల జ్ఞానం. మాకు కానీ అయినా కూడా ఆ జ్ఞానమే కావాలి. మాకు ఏ జ్ఞానం కావాలి? దయ్యముల జ్ఞానమే కావాలంటారు. చాలామంది కోరుకుంటారు. మీ జ్ఞానం, దేవుడి జ్ఞానం అక్కర్లేదు అంటారు. చూడండి, కొంతమంది ఎందుకు అక్కర్లేదు అంటారంటే, దేవుని జ్ఞానం అంటే ఎటువంటిదంటే అది కఠికమైనటువంటి పత్యాలు ఉంటాయి. దేవుడి జ్ఞానం సినిమా చూడకూడదు, మందు తాగకూడదు, పాపం చేయకూడదు, అబద్ధం ఆడకూడదు, ఇవన్నీ చేయకూడదు అన్నమాట. ఇవన్నీ చేయకుండా ఉండలేరు. అందుకని ఆ జ్ఞానం మీ దేవుడి గురించి మాకు చెప్పక మేము సినిమాలు చూడకుండా ఉండలేము, వ్యభిచారం చేయకుండా ఉండలేము, మందు తాగకుండా ఉండలేము. నీ జ్ఞానం మాకెందుకయ్యా, మాకు అక్కర్లేదు, అది మాకు అసహ్యము, ఈ లేకుండా మేము ఉండలేము. ఈ జ్ఞానం కావాలి. ఏ జ్ఞానము? ఈ జ్ఞానం కావాలి. భూ సంబంధమైన జ్ఞానం కావాలి. దయ్యముల జ్ఞానం కావాలి. ఆనాడు ఆదాము కూడా అవ్వ కూడా ఏ జ్ఞానం కోరుకుంది? ఏ జ్ఞానం కోరుకుంది? ప్రకృతి సంబంధమైన ఇది అందంగా ఉంటుంది, రమ్యంగా ఉంటుంది, మధురంగా ఉంటుంది. దైవ జ్ఞానాన్ని కోరుకుంది. కనుక దేవుని జ్ఞానం ఈ లోకంలో చాలా మందికి అసహించుకుంటూ ఉంటారు. అక్కర్లేదంటూ ఉంటారు. ఎందుకు అక్కర్లేదంటే పత్యాలు ఉండలేక. చెప్పాను కదా, నేను కూడా 3 సంవత్సరాలు పట్టింది ఈ కటిక పత్యాలు ఉండలేక. వచ్చే సంవత్సరాలు అంకులో శరీరాశ, నేత్రాశ, జీవుడు ఎన్ని దెయ్యంలో జ్ఞానం లోపరుచుకొని పరిపాలిస్తూ ఉంది కదా. పాప కట్టబడిన స్థితి. నాకు జన్మనిచ్చిన వారు, కట్టుకున్నవారు, కన్నవారు, తోడబుట్టు ఎవరు ఇప్పలేని స్థితి, నాకైనా నింపుకోలేని స్థితి. ఈ జ్ఞానమే కావాలనుకుంటారు. కానీ దేవుని జ్ఞానం కొంతమందికి అక్కర్లేదంటారు. అసహించుకుంటారు. మాకు వద్దంటూ ఉంటారు కొంతమంది. దేవుని గురించి చెప్తుంటే చెప్పకాకయ్యా పోయా, మేము ఉండలేమా పత్యాలు, ఇవి చేయకుండా, ఈ లోకంలో ఇవన్నీ చేయకుండా, పాపం చేయకుండా ఉండలేము అంటారు. చూడండి, యాకోబు పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం. అయితే పైనుంచి వచ్చే జ్ఞానము మొట్టమొదటి ఎటువంటిది? పవిత్రమైనది. పవిత్రమైన జ్ఞానం ఏం చేసి తెలుసా? మన జీవితాన్ని పవిత్రపరిచింది. దయ్యముల జ్ఞానం ఏం చేసింది? మనల్ని అపవిత్రపరిచింది, మనల్ని భ్రష్టులు చేసిద్ది. అరే వాడు గాలోడు తిరిగిపోతాడు, తాగుపోతాడు. ఈ దయ్యముల జ్ఞానం, ప్రకృతి సంబంధమైన జ్ఞానం మనల్ని పతనం చేసింది, మన జీవితాన్ని స్పాయిల్ చేసింది. దేవుని జ్ఞానం ఏం చేసి తెలుసా? మన జీవితాన్ని మార్చేసి పవిత్రమైన జీవితం ఇచ్చింది. ఎప్పుడైతే మనం బాప్టిజం తీసుకుంటామంటాం, అక్క ప్రైజ్ లాడ్ కదా, విలువిస్తుంది, విలువనిచ్చింది. అన్న ప్రైజ్ లాడ్ కదా. పవిత్రమైన మంచి జీవితాన్ని, మన జీవితాన్ని మార్చేసింది పైనుంచి వచ్చే జ్ఞానం. చూడండి, కనుక ఇక్కడ మనము ఏ జ్ఞానం కలిగి ఉన్నాం? ఎందుకంటే మన జ్ఞానము, మనలో అతిక్రమములు ఉన్నాయి, పాపం ఉంది, దోషములు ఉన్నాయి. వాటి నుంచి మనం సమకూర్చబడాలకు పాపాన్ని ఒప్పుకోవాలి. మనం ఇక్కడ 51వ కీర్తన 5వ వచనం అంటారు కదా, ఒప్పుకున్నాడు, ప్రభువా నేను పాపములో పుట్టినవాడిని, పాపములో నా తల్లి నన్ను గర్భం ధరించిందని. అప్పుడు ఒప్పుకుంటే ఏమయ్యాడు? సమకూర్చబడ్డాడు. ఒకవేళ మనం దయ్యముల జ్ఞానం కలిగి ఉంటే ఒప్పుకుందాం ప్రభు సన్నిధిలో. ఇది మొట్టమొదటి మాట. సరే, రెండో మాటకి వెళ్తాం. యాకోబు పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం. రెండోది సమాధానకరమైనది. దేవుని జ్ఞానం ఏం చేసిందంటే, ఒకటి పవిత్రమైన జ్ఞానము. ఆ జ్ఞానం మాకు అక్కర్లే అంటారు కొంతమంది. పవిత్రమైన జీవితం మేము జీవించలేమంటారు. ఆ పత్యాలు మేము ఉండలేమంటారు. అపవిత్రంగానే జీవిస్తామయ్యా, దయ్యముల జ్ఞానమే, భూ సంబంధమైన జ్ఞానమే మాకు కావాలయ్యా, మా జీవితాలు ఏమైపోయినా పర్లేదు, నాశనం అయిపోయినా పర్లేదయ్యా అంటారు. కొంతమంది
ఈ రెండోది దేవుని జ్ఞానం ఎటువంటిది? సమాధానకరమైనది. అంటే సమాధానకరమైనది నెమ్మదినిచ్చిద్ది, సమాధానాన్ని ఇచ్చిద్ది. కన్నవారితో సమాధానపరిచిద్ది, కట్టుకున్న వాళ్ళతో సమాధానంగా ఉంటాం, తోడబుట్టిన వాళ్ళతో సమాధానంగా ఉంటాం, ఎక్కడికి వెళ్ళినా అందరితోటి సమాధానంగా ఉంటాం. ఈ జ్ఞానము ప్రకృతి సంబంధమైన భూ సంబంధమైన జ్ఞానం కాదు, దేవుని నుంచి వచ్చే జ్ఞానం. ఈ జ్ఞానం కావాలి మనకి. ఏ జ్ఞానం కలిగి ఉన్నాం? దయ్యముల జ్ఞానం, ప్రకృతి సంబంధమైన జ్ఞానం కలిగి ఉన్నావా, పవిత్రమైన జ్ఞానం కలిగి ఉన్నావా? మళ్ళీ మనం సరి చేసుకుందాం. కలిగి ఉంటే ఒప్పుకుందాం. రెండోది సమాధానకరమైన జ్ఞానం కలిగి ఉన్నావా, ప్రకృతి సంబంధమైన దయ్యముల భూ సంబంధమైన జ్ఞానం కలిగి ఉన్నాం? మళ్ళీ మనం పరీక్షించుకుందాం. చూడండి ఇక్కడ మత్తయి సువార్త 5వ అధ్యాయం 23, 24 వచనాలు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 23, 24 త్వరగా మత్తయి సువార్త 5వ అధ్యాయం 23, 24. నీవు బలిపీఠం వద్ద అర్పణను అర్పించుతుండగా మన సహోదరుడికి విరోధమైన ఉన్న ఎడల, ఇక్కడనే మనము వచ్చిన ఎడల ఇక్కడే బలిపీఠం ఎదుట మన అర్పణను విడిచిపెట్టి, ఆయన ఆరాధించడం విడిచిపెట్టి, ఆయన సేవించడం విడిచిపెట్టి మొదట వెళ్ళి ఇంటికి వెళ్ళి సహోదరుడితో దగ్గర సమాధాన పడు. ఇది పైనుంచి వచ్చే జ్ఞానం. ఇప్పుడు మనం ఆయన్ని ఆరాధించడానికి వచ్చాం, ఆయన సేవించడానికి వచ్చాం. ఇప్పుడు ఏం చేయాలి? ఏం చేయాలి? మన తోడబుట్టిన వాళ్ళతో యువత సమాధానం లేకపోతే ఏం చేయాలి? ఇప్పుడు మనం ఇక్కడే మన అర్పణ వదిలిపెట్టి ఇంటికి వెళ్ళి వాళ్ళతో సమాధానం పడొచ్చి అప్పుడు బలలో చేయాలి. ఒకవేళ మనం ఇప్పుడు వెళ్ళలేకపోయినప్పటికీ ఇక్కడే ఒప్పుకుంటే చాలు. ప్రభా, నీ దయాళుడు కదా నాయన, క్షమించుడు సిద్ధ మనసు గలవాడు కదా అయ్యా, నా తోడబుట్టిన వాళ్ళతోటి, కట్టుకున్న వాళ్ళతోటి, కన్న వాళ్ళతోటి సమాధానం లేదయ్యా, ఒప్పుకుంటున్నానయ్యా. నువ్వు దయాళుడు కదా, క్షమించుడు సిద్ధ మనసు గలవాడు కదా, నా ఒప్పుకోలు మేము ముద్ర వేయ్యా, నన్ను సమకూర్చయ్యా, యోగ్యమైన రీతిలో మిమ్మల్ని ఆరాధించడానికి సమకూర్చయ్యా, ఒప్పుకుందాం. ఇది రెండోది. ఎందుకంటే సమాధానం ఇచ్చింది. ఇంకేది ఇవ్వలేదు ఆకాశంలో, ఏ ధనం, ఏ పదవి ఏది ఇవ్వలేదు. ఎంత ఉన్నా కూడా ఇక్కడ సమాధానం. మనిషికి ఏం కావాలా? ఏం కావాలి? బ్రతికినంత కావాలి. చెప్పండి. ఇక్కడ సమాధానం లేకపోతే నువ్వు ఎన్ని లక్షలు ఉన్నా, ఎన్ని కోట్లు, రాజు అయిన, ముఖ్యమంత్రి అయిన, ప్రధానమంత్రి అయిన, ఏం వ్యర్థం, వేస్ట్. నీ బ్రతుకు వేస్ట్. ఇక సమాధానం ఉండాలి, నెమ్మది ఉండాలి. పైనుంచి వచ్చే జ్ఞానం కొంతమందికి అక్కర్లేదంటారు, అసహించుకుంటారు, వద్దయ్యా అంటారు. భూ సంబంధమైన జ్ఞానమే కావాలా, మా జీవితాలు నాశనం అయిపోయినా పర్లేదు, పతనం అయిపోయినా పర్లేదు, దయ్యముల జ్ఞానమే కావాలా. ఏ జ్ఞానాన్ని కలిగి ఉన్నాం? ఒకవేళ సమాధానకరమైన మన తోడబుట్టిన వాళ్ళతో, కన్న వాళ్ళతో ఎవరితో సమాధానం లేకపోతే ఒప్పుకుందాం. ఇక్కడే ప్రభు దయాళుడు, క్షమించు సిద్ధం. సరే, మూడోది పైనుంచి వచ్చే జ్ఞానం. యాకోబు పత్రిక 3వ అధ్యాయం 17 వచనం. మూడోది మృదువైనది. మూడవది ఎటువంటిదంటే మృదువైనది. సామెతల గ్రంథం 15వ అధ్యాయము 1వ వచనం. సామెతల గ్రంథము 15వ అధ్యాయము 1వ వచనం. సామెతల గ్రంథం 15వ అధ్యాయము 1వ వచనం. త్వరగా. మృదువైన మాట క్రోధమును చల్లార్చును. అది చూడండి, ఇది దేవుని జ్ఞానం. ఇది జ్ఞానం ఏం చేస్తుందంటే, విశ్వాసులైన మన కుటుంబాలలో ఉందా ఈ జ్ఞానం? ఈ జ్ఞానం ఎటువంటిదంటే క్రోధాన్ని, కోపాన్ని ఏం చేసింది? చల్లార్చింది. ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే, భర్త బాగా కష్టపడి రిసుగ్గా చిరాకుగా వచ్చినప్పుడు అర్థం చేసుకొని మృదువైన జ్ఞానం కలిగినటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే నీళ్ళు ఇస్తారు, కాళ్ళు చేతులు కడుక్కొస్తారు, నెమ్మదిగా మంచిళ్ళు కడుక్కొచ్చిన కొద్దిగా మంచిళ్ళు ఇచ్చి నెమ్మదిగా అన్నం పెట్టి నెమ్మది నిదానంగా ఆ మనిషిలో ఉన్న ఎంత నెమ్మది అయిన తర్వాత అప్పుడు మాట్లాడతారు కదా. ఎంత కోపంగా ఉన్నా కూడా సర్దుకొని తొందరపడరు. కొంతమంది రాగానే ఏం చేస్తారు? చిరాగ్గా రాగానే ఏం చేస్తారు? కోపమును ఇంకా పుండి మీద కారం వెళ్ళినట్టుగా మాట్లాడుతాడు కదా. ఇంట్లో ఉండటానికి నరకంలాగా ఉంది, వెళ్ళిపోతారు కదా ఒక్కోసారి కొంతమంది కదా భర్తలు. ఎటువంటి జ్ఞానం అంటే మృదువైన జ్ఞానం. మృదువుగా ఉండాలి మాట. ఎలా ఉండాలంటే, మాట అంటారు కదా కొంతమంది, పిలిచే పదంలోనే అమ్మ అనేది వేరు కదా. అలాగే ఎలా ఉండాలి జ్ఞానము? మృదువైన జ్ఞానం.
కోపాన్ని, క్రోధాన్ని మన కన్న వాళ్ళ దగ్గర అయినా కానీ, కట్టుకున్న వాళ్ళ దగ్గర అయినా, తోడబుట్టిన వాళ్ళతో మాట్లాడినా, ఈ ప్రాణసేవతో మాట్లాడిన, ఎక్కడైనా మన ఆఫీసులో పని దగ్గర ఎవరితో మాట్లాడిన ఎలా ఉండాలి మనం? ఆ జ్ఞానం కలిగి ఉండాలి. వాళ్ళలో సమాధానాన్ని, వాళ్ళల్లో క్రోధాన్ని, కోపాన్ని సల్లార్చి సంతోషకరమైనటువంటి స్థితిని వాళ్ళకి ఇవ్వాలి. అది మృదువైన జ్ఞానం. అంటే మృదువైన జ్ఞానం. ఎలా ఉంది మన జ్ఞానం? ఆ కోపాన్ని రేపేవారిగా ఉన్నామా, క్రోధాన్ని సల్లార్చే జ్ఞానం కలిగి ఉన్నామా? మనం పరీక్షించుకుందాం. 4వది యాకోబు పత్రిక 3:17. 4వది ఎటువంటిదంటే లోబడి, సులభంగా లోబడి. అసలు జ్ఞానం అంటే చెప్పండి. ఇక్కడ పెద్దోళ్ళు ఉన్నారు బాగా. పెద్దోళ్ళ మాట సర్దికుడు మూట అంటారు కదా. కాసి వడపోసి వాళ్ళన్నీ తెలుసు వాళ్ళకి జీవితం అంటే ఏందో. అందుకని ముందుగానే చెబుతూ ఉంటారు, ఇట్లా ఉంటుందయ్యా అని పిల్లలు కదా. చెప్పండి, సులభంగా లోబడటం అంటే ఏంది? అది జ్ఞానం అంటే ఏం చెప్పండి? లోబడటమే జ్ఞానం. అంతే. జ్ఞానం అంటే ఏం తెలుసా? లోబడటమే. భార్య భర్తకి లోబడటం, భర్త భార్యకి లోబడటం, బిడ్డల తల్లిదండ్రులకి. ఇదే జ్ఞానం అంటే. జ్ఞానం అంటే ఏం తెలుసా? ఇదే లోబడటమే జ్ఞానము. మన కుటుంబాల్లో మనం లోబడుతున్నామా? కట్టుకున్న వాళ్ళకి, కన్న వాళ్ళకి, తోడబుట్టిన వాళ్ళకి తిరగబడుతున్నామా? మనం పరీక్షించుకుందాం. మనం పరీక్షించుకుందాం ఏ జ్ఞానాన్ని మనం కలిగి ఉన్నాము. అంటే మేక తెలుసుగా మీకు? మేక ఏం చేసింది? తల వంచదు. గొర్రె ఏం చేసింది? తల. మేకలాగున్నామా, గొర్రెలాగున్నాం? మనం పరీక్షించుకుందాం. ఎలా ఉంది? మేకలాగా ఉండకూడదు, లోబడాలి. మేక లోబడదు, గొర్రె లోబడి. ఏ జ్ఞానాన్ని కలిగి ఉన్నాం మనం? సరే, చివరి మాట చూసుకొని నేను ముగించేస్తాను. యాకోబు పత్రిక 3:17. దేవుని జ్ఞానము కనికరము గలగది. కనికరము గలది, మంచితనంతో నిండుకున్నది. అంటే ఈ కనికరం అంటే దేవుని జ్ఞానం ఎటువంటిది? కనికరం. కనికరం ఉందా మనకి? కొన్ని విషయాల్లో కనికరం చూపిస్తూ ఉంటాం కదా. కొన్ని విషయాల మటుకి ఏం చేస్తాం? కఠినంగా ఉంటాం కదా. మన కన్న వాళ్ళ దగ్గర కానీ, కట్టుకున్న వాళ్ళ దగ్గర కానీ, తోడబుట్టిన వాళ్ళ దగ్గర కొన్ని విషయాల్లో కనికరంగా ఉంటాం కదా. కొన్ని విషయాల్లో ఏం చేస్తాం? కఠినంగా ఉంటాం. అన్ని విషయాల్లో కనికరం చూపించాడు. మన అన్ని విషయాల్లో కనికరం చూపించాడు కదా ఆయన. మన అన్ని విషయాల్లో కనికరం చూపించాడు. ఆయన కృప, ఆయన కనికరం. కృపకు పాత్రలు చేశాడు. మనం బహుకాలం దిక్కులేని స్థితిలో ఉన్నప్పుడు కనికరించాడు కదా, కనికరాన్ని చూపించాడు కదా. కనుక మనం చూడండి, బాగా గమనించండి. ఇక్కడ మత్తయి సువార్త ఏంటి కనికరము? 9:36. మత్తయి సువార్త 9:36. మత్తయి సువార్త 9:36 చూచి కనికరపడి. చూడండి, కాపరలేని గొర్రెలుగా ఉన్నటువంటి వారిని చూసి ఏం చేశాడు? కనికరపడ్డాడు. మనం కూడా ఏం కావాలి మనకి? అటువంటి కనికరం మనకు కూడా కావాలి. కాపరు లేక కొట్టుకుపోయేటువంటి, చెదరిపోయినటువంటి వాళ్ళని చూసి, అటువంటి స్థితిలో ఒకప్పుడు మనం ఉంటే మన ఎందుకు కనికరపడి మనల్ని కాపరులు ఇచ్చాడు. మనం కూడా ఏం చేయాలి? అటువంటి వారి ఎడల కనికరం చూపించాలి. అటువంటి వారికి ఆ చెదిరిపోయిన స్థితిలో నుంచి దేవుని మాటలు తీసుకొని చెప్పాలి. సమకూర్చే మాటలు చెప్పాలి. కనికరం గల మాటలు చెప్పాలా. అటువంటి వాళ్ళని మనం ప్రేమించాలా. చూడండి, మన కన్న బిడ్డలనైతే వాళ్ళ ఎడలైతే కొన్ని విషయాలు భలే కనికరంగా ఉంటాం, భక్తి ప్రేమిస్తూ ఉంటాం, దండిస్తూ ఉంటాం, మంచి మార్కులు తెస్తూ ఉంటాం. బయట వాళ్ళని కొన్ని విషయాలు ఏం చేస్తాం మనం? వాళ్ళు ఎట్టకపోతే నాకెందుకులే కదా. ఇంకా కోరుకుంటారు కొంతమంది, ఇంకా వాడు చెడిపోవాలి, ఇంకా బాగా ఇట్లా అయిపోవాలి, అట్లా అయిపోవాలనుకుంటారు కదా. పొరపాటు. కాపురులాగా చెదిరిపోయిన వాడిని చూసి మనం కనికరపడాలి. ఒకప్పుడు మన స్థితి కూడా అదే.
అటువంటి స్థితిలో ఉన్న వారిని బట్టి కనికరించాలి. మనం కనికరమైన మాటలు చెప్పాలి. చూడండి ఇక్కడ మత్తయి సువార్త 5వ అధ్యాయం 7వ వచనం. మత్తయి సువార్త 5 కనికరము గలవారు ధన్యులు, వాళ్ళు కనికరాన్ని పొందుతారు. మనం కనికరిస్తే దేవుని కనికరాన్ని మనం పొందుకుంటాం. ఆ కనికరం మనకు ఉండాలా. ఏది మన బిడ్డలే కాదు, బయట వాళ్ళని కూడా, చెదిరిపోయిన వాళ్ళని కూడా చూసి కాపరు లేనటువంటి, చెదిరిపోయినటువంటి స్థితిలో ఉన్నటువంటి, తప్పిపోయినటువంటి, జారిపోయినటువంటి వారిని చూసి కనికరం చూపించాలి. వారికి మంచి మాటలు చెప్పాలి, తిరిగి వాళ్ళని సమకూర్చే మాటలు చెప్పాలి, తీసుకొని రావాలి. కనుక ఏం చేయాలి మనము? అట్టి కనికరము గలవారు ధన్యులు. అది ఏ జ్ఞానం కావాలా? కనికరం చూపించే జ్ఞానం. కొన్ని విషయాల్లో కఠినంగా ఉంటారు, అన్ని విషయాల్లో కనికరం చూపించాలా. కొన్ని విషయాల్లో కనికరం చూపిస్తూ ఉంటాం, కొన్ని విషయాల్లో మటుకు నేను క్షమించను, ఈ విషయం అయితే బాగా నచ్చింది కానీ ఇంకొక విషయం, ఆ విషయం నాకు నచ్చలా, నేను ఒప్పుకోను కదా. కట్టుకున్న వాళ్ళ దగ్గర కానీ, కన్న వాళ్ళ దగ్గర కానీ, ఒక్కసారి కదా, బిడ్డల దగ్గర కానీ, ఈ విషయం నిన్ను క్షమించను, ఇది బాగానే చేసావు, ఇది నాకు నచ్చలా కదా, కనికరం ఉండదు. కొన్ని విషయాల్లో కఠినంగా ఉంటాం, కొన్ని విషయాల్లో కనికరం చూపించు. అన్ని విషయాల్లో కనికరం చూపించాలి. దేవుడు మన ఏదో కనికరం చూపించాడు. ఈ జ్ఞానాన్ని మనం కలిగి ఉన్నాం, మనం పరీక్షించుకున్నాం, పరిశీలించుకున్నాం. యోగ్యమైన రీతిలో ప్రభువులో పాల్గొందాం. మోకరించు. మీరేమై ఉన్నారో మేమేమై ఉన్నామో స్పష్టంగా బయటగా 2వ అధ్యాయం 18 మాట్లాడారు. మేమే అయ్యా, మీరు మీ ద్వారంలో నేర్చుకోగలరు ఆయన. ఆయన మీరు ఏదైనా చూడగలరు ఆయన, చూసిన తర్వాత ఏదైనా చేయగలరు ప్రభా. అయ్యా, పిండో ఉండగానే మమ్మల్ని చూసావు, మా ప్రాణబాధను చూసావు, మా శ్రమలను చూసావు, పెట్టకపోతే పడుతున్న స్థితిని చూసావు ఆయన. మీరు మమ్మల్ని చూడగానే రూపాంతరం పొందాం ఆయన, మా జీవితాలు మారిపోయి రక్షించావు ఆయన. ఈ రక్షణ వచ్చింది అంత మాత్రమే కాదు ప్రభా, లోకాల నుంచి దిక్కులేని స్థితిలో, పాపమైన రోగంతో స్వస్థత లేని స్థితిలో ఉన్నావయ్యా, చూసావు ఆయన, బాగు చేసావయ్యా. ఇది మాత్రమే కాదు నాయన, మా వేదన, మా దుఃఖాన్ని చూసావు నాయన, తీసేసావయ్యా, ఆదరించావయ్యా. ఇది మాత్రమే కాదు ప్రభా, నీ కుమార్తె జారిపోయిన స్థితి, తగ్గిపోయిన కుమారుడు వలె చూసావయ్యా, తిరిగి సమకూర్చవయ్యా. అంత మాత్రమే కాదు నాయన, కాపరు లేక చెదరిపోయిన స్థితిని చూసావు, మాకు కాపరులు ఇచ్చేవయ్యా, మా జీవితాలనే మార్చేసేవయ్యా. స్తోత్రాలయ్యా. అయ్యా, మిమ్మల్ని ఆరాధించి చూస్తున్నావు, అన్ని ద్వారా నేర్చుకోగలవు. ఏ జ్ఞానం నేను కలిగి ఉన్నామో చూస్తున్నావు. పవిత్రమైంది అయ్యా. కొంతమంది అక్కర్లేదు అంటున్నారు, కొంతమంది అసహించుకుంటారయ్యా. ప్రకృతి సంబంధమైన దయ్యాల జ్ఞానం కావాలనుకున్నారు ప్రభా. ఈ జ్ఞానం పవిత్రమైన మా జీవితాన్ని మార్చేసి ఈ జ్ఞానం సమాధానం ఇచ్చింది. ఈ జ్ఞానము రోగాన్ని చల్లార్చింది. ఈ జ్ఞానం కనికరాన్నిచ్చింది, కనికరం చూపించే జ్ఞానం. ఈ జ్ఞానాన్ని అనేక సందర్భాల్లో ఇచ్చిపెట్టారు. మీరు దయాలు కదా, చదువు కుటుంబం కావాలి కదా, తల్లి విశ్వాసం మనం పంపవచ్చు. ఎందుకంటే పవిత్రమైన
507 కొత్త పాటల పుస్తకంలో, పాత పాటల పుస్తకంలో 501, ఇంకా పాత పాటల పుస్తకం 429. పల్లవి మొదటి చరణం చివరి చరణం పాడుకుంటాం. ఆ సమయంలో మన ఈవులను మన అర్పణలను సమాధాన గృహంబులోను సమాధాన కర్త స్తోత్రములు సమాధాన గృహంబులోను సమాధాన కర్త స్తోత్రములు క్రీస్తు యేసు మనకిలలో నిత్య సమాధానము క్రీస్తు యేసు మనకిలలో నిత్య సమాధానము మధ్యపు గోడను కూలద్రోసెను మధ్యపు గోడను కూలద్రోసెను నిత్య శాంతిని మన కొసగన్ నిత్య శాంతిని మన కొసగన్ సమాధాన గృహంబుల్ సమాధాన కర్త స్తోత్రములు సమాధాన గృహంబులోను సమాధాన కర్త స్తోత్రములు దేవుని రాజ్యమిలా కాదు భోజన పానముల్ దేవుని రాజ్యమిలా కాదు భోజన పానముల్ నీతియు సమాధానమునిల నీతియు సమాధానమునిల పరిశుద్ధాత్మలో ఆనందం పరిశుద్ధాత్మలో ఆనందం సమాధాన గృహంబులోను సమాధాన కర్త స్తోత్రములు సమాధాన గృహంబులోను సమాధాన కర్త స్తోత్రములు. వారక్రమ కూడికలు యథావిధిగా ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. వారక్రమ కూడికల కోసం ప్రార్థించండి. సరే, చివరి ప్రార్థన ఆశీర్వాద ప్రార్థనతో మనం ముగించుకుంటాం. మోకరించండి. ప్రేమ కనికరముల పరలోకపు పరిశుద్ధమైన ప్రభువా, మీ ప్రియకుమారుడు మా సంరక్షకుడు యేసుక్రీస్తు వారి శ్రేష్ఠమైన నామములో మీ నామములో విశ్వసించిన మందిరమైన ప్రతిష్ఠితమైన నామములో మరోసారి మీ పాపం పట్టిన
వేడుకొచ్చున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు మన కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం సమాధానం కాపుదల మనందరికీ సకల పరిశుద్ధులకు ఇప్పుడు సదాకాలం తోడై నడిపించును గాక. ఆమేన్. అందరికీ ప్రైజ్ లార్డ్. గాడ్ బ్లెస్ యు.